సీట్లో ఇట్లా కూర్చున్నంత ఫేక్గా కత్తుకపోయినారు. ఏం జరుగుతుందిరా ఈ సినిమాలో తను కొన్ని స్లోగన్స్ వాడతాడు. వావ్ అన్న ఫీలింగ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నేను చెప్తున్నా కొన్ని సీన్స్ ఉంటాయన్న అల్ల నరసింహ మీద కోపం వస్తుంది మనకు. ఏంటంటే అరే ఏంది ఈ మనిషి గోదన ఏందో ఇంత మృగంలాగా ఉన్నాడు అన్న ఫీలింగ్ అవుతుంది అనమాట. అల్ల నరేష్ అన్న నీకు దండం అన్న. చూసారా? చూసానా. ఎలా ఉంది సినిమా? చాలా బాగా అనిపిస్తుంది. విజయ్ సేతుపతి గారి యొక్క డెడికేషన్ కానీ నిజంగా తన సినిమాలో తనకు గొప్పతనం అన్న. ఎంత సినిమాకి ప్రాణం పెట్టేస్తా బ్లడ్ పెట్టేస్తా అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ ఉంటాయి కూలోడిగా యాక్ట్ చేస్తాడన్న. చాలా బాగుంటుంది. అది కానీ రాజకీయ నాయకులతో పోరాటం చేస్తాడు భయ్య. నిజంగా చాలా బాగుంటుంది. మంజు వారియర్ అబ్బో తనకు చెప్పుకోవాలి మంచి విన్నబడి పేరు అన్న. సినిమాకి ఒక ఎత్తు కూడా తన మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు అన్న. సినిమాకి తను చాలా బాగా యాక్ట్ చేసేది. విజయ్ సేతుపతి గారి మంజు వారియర్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న ఇంటర్వ్యూలో ఒక సీన్ జరుగుతుంది. ఆ సీన్లో బీజం పెడతాడు భయ్య. చాలా చాలా అనిపిస్తుంది. అది కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అబ్బో మాటలు లేవు. నిజంగా ఏడ్చుకుంటే బయటకు వస్తామన్న. సీట్లో ఇట్లా కూర్చున్నంత ఫేక్గా కత్తుకపోయినారు. ఏం జరుగుతుందిరా అన్న ఫీలింగ్ కలుగుతుంటారు అన్న. ప్రతి ఒక్క సీన్ చాలా అవుట్ స్టాండింగ్గా తీశారు. డైరెక్టర్ క్యాచ్ ఆఫ్ చెప్పొచ్చు. విడుదల 1 కన్నా కూడా విడుదల 2 చాలా బాగుంది. విజయ్ సేతుపతి గారు అయితే ప్రాణం పెట్టేశారు. నేను అంతమంది మహారాజు సినిమా చూసాను. తను ఎంత మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటారంటే అంత మంచి కంటెంట్. ఈ సినిమాలో తను కొన్ని స్లోగన్స్ వాడతాడు. వావ్ అన్న ఫీలింగ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నేను చెప్తున్నా ఈ రోజు 3 సినిమా రిలీజ్ బచ్చల మళ్ళీ యూఐ కానీ వాటన్నిటికన్నా కూడా చాలా చాలా మంచిగా చూసినంతసేపు అది ఇంత మంచి సినిమా చూసినామా అన్న ఫీలింగ్ కలిగింది అంటే నాకు విడుదలైన అన్న చాలా బాగా నచ్చింది. నాకు చాలా చాలా అన్న మన విజయ్ సేతుపతి యొక్క డైరెక్షన్ తను తీసుకున్న డెడికేషన్ కానీ చాలా గొప్పగా అనిపించింది అన్న. అంటే విడుదల 1 కూడా చూసాను మీరు? ఆ విడుదల కూడా చూసాను. దానికి దీనికి ఏంటి కంపారిజన్? అంటే అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అన్న. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇది ఏం లింక్ లేదు అవునని కాదన్న. సో నిజంగా ఈ సినిమాలో ఏంటంటే ఒక కూలివాడు ఏ రకంగా పోరాడుతాడు రాజకీయ నాయకుల మీద. అంటే రాజకీయ నాయకులు మన ఇళ్ళలో వాడుకుంటారు. సో ఈ రాజకీయ నాయకులు కూడా ఈ క్యాస్ట్ని పెట్టుకొని ఏ రకంగా మనతో ఆటలు ఆడతారు. సో అట్లా బలైన వాళ్ళు ఏ రకంగా క్రియేట్ ఎంతమంది చనిపోయారు వాళ్ళ తరపున నిలబడే నాయకుడు ఒక కూలివాడు ఎలా సాధించారనే పాయింట్. కానీ చాలా ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతుంది. మనం జరుగుతున్న రాజకీయాలు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ ప్రతి ఒక్క సీన్ బాగా కనెక్ట్ అయితే విజయ్ సేతుపతి యొక్క మార్క్ నిజంగా ఈయనరా బాబు ఈయన ఆస్కర్ ఇచ్చిన తక్కువే నేషనల్ అవార్డు ఇచ్చిన తక్కువ అనే ఫీలింగ్ అనిపిస్తాను. మంచి వర్స్టైల్ యాక్టర్ అని చెప్పి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా మంచి పైసా వసూలు మూవీ ఏంటంటే విడుదల 2 అని చెప్పొచ్చు అన్న. అంటే ఇంకా బచ్చలబిల్లి సినిమా ఎలా ఉందంటే? బచ్చల మళ్ళీ అన్న నేను నిన్న నైట్ ఇలా ప్రీమియర్ షోకి వెళ్ళినా మన త్రిబులేలో. సో సినిమా అయితే స్లోగా స్టార్ట్ అయింది. ఇట్లా 20 minutes వరకు అసలు నామ స్టోరీలో కనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంటే ఏమో ఒక డైలాగ్ ఏంటంటే మొక్కై వృంగనిదే మానై వృంగున అన్నట్టు తనకు వాళ్ళ డాడీ మీద కోపంతో చాలా కోపం ఉంటాడు. వాళ్ళ కొన్ని సీన్స్ ఉంటాయన్న అల్ల నరసింహ మీద కోపం వస్తుంది మనకు. ఏంటంటే అరే ఏంది ఈ మనిషి గోదన ఏందో ఇంత మృగంలాగా ఉన్నాడు అన్న ఫీలింగ్ కడుతుందన్నమాట. సో డైరెక్టర్ కొద్దిగా ఫాల్ట్ అని చెప్పుకోవచ్చు అన్న. సో ఇందులో 1% కూడా అల్ల తగ్గలేదు. తన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా క్రేజీ ఉంటుంది. చాలా మంచి చేస్తాడు. లాస్ట్ సీన్ ఉంటుంది భయ్యా నిజంగా చెప్తున్నా అల్ల నరేష్ చాలా స్పూఫ్ సినిమాలు తీస్తాడు, కామెడీ సినిమాలు తీస్తాడు. కానీ ఇట్లాంటి మంచి కంటెంట్స్ ఇప్పుడు చేయలేదన్న ఫీలింగ్ ఉంటుంది. క్లైమాక్స్ సీన్ మాత్రం ఏడిపించాడు భయ్యా. లాస్ట్లో భయ్యా చెప్పకూడదు అల్ల నరేష్ అన్న నీకు దండం అన్న ఏడిపించడం నిజంగా ఏడ్చుకొని బయటకు వస్తున్నాను నిజంగా. సో తను కానీ మన అమృత అయ్యారు హీరోయిన్ కూడా చాలా బాగా అనిపించింది. సో మదర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ ఈ రెండు కూడికి అంటే చిన్న ఉన్నప్పుడు ఒక వ్యసనంకి అలవాటైన వ్యక్తి దానికి ఎలా బానిస అయిపోయాడు అనేది పాయింట్ అన్నమాట. సో మరీ కొత్త స్టోరీ అయితే కాదు, నార్మల్ స్టోరీనే పాత స్టోరీనే కానీ తీసిన విధానం కొత్తగా అనిపించింది. మెయిన్గా అంటే అల్ల నరేష్ కామెడీ సినిమా కన్నా కూడా కంటెంట్ సినిమా కూడా తీస్తా అని చెప్పినట్లు అనిపించింది. సో ఈ సినిమాకైనా మైనస్ అయితే మాత్రం డైరెక్టర్ మైనస్ అవుతాడు. కానీ 100% ప్రాణం పెట్టింది అల్ల నరేష్ అన్న. నాకు చాలా బాగా అనిపించింది. అంటే అల్ల నరేష్ అంటే కమెడియన్గా చూస్తారు కదా. అవును. ఇప్పుడు అతను ఈ క్యారెక్టర్ ఎలా ఫిట్ అయ్యాడంటే మీరేం చెప్తారు? నిజంగా తన తన కట్అవుట్ టెలెంట్ చూసాం కానీ ఒక విలన్ ఉన్న కట్అవుట్ తనది. సో అట్లాంటి మంచి కట్అవుట్కి మంచి కంటెంట్ కూడా ఎలా ఉంటుంది అలాంటి మూవీ ఇది. ఈ సినిమాకి తనైతే ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్క సీన్ కూడా ఎంత న్యాచురల్గా, ఫోటోగ్రఫీ కూడా ఎంత క్లియర్గా ఇస్తా అంటే నిజంగా న్యాచురల్ తీసిన ఫీలింగ్ వచ్చింది. ఏదో గ్రాఫిక్స్ వాడినట్టు కాకుండా చాలా మంచి చూపించారు. తన హెయిర్ స్టైల్ కానీ ఆ అమృత అయ్యతో కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి. చాలా సాంగ్స్ బీజం కూడా చాలా బాగా అనిపించింది. సో నాకు చెప్తాను సినిమా చాలా బాగా నచ్చింది. కానీ కొత్త స్టోరీ ఏం కాదు, నార్మల్ స్టోరీ. అంటే నార్మల్గా కొన్ని విషయాలకు ఎడిక్ట్ అవుతాడు, ఫ్యామిలీ కోపం ఉంటాడు, అది ఎక్కడ కొత్త ఉంది తప్ప. కానీ మరి కొత్త స్టోరీ అయితే ఏం కాదు. సినిమాకి అయితే ప్రాణం పెట్టాడు అల్ల నరేష్ అన్న. ఏమైనా మైనస్ అయితే మాత్రం డైరెక్టర్తోనే మైనస్ అవుతుంది సినిమా. రేటింగ్ అంటే ఎంత ఇస్తారంటే? నేను 5కి 3.5 ఇస్తాను. విడుదలకి ఎంత ఇస్తారు రేటింగ్? విడుదలకి 4.5 100%. ఓకే. ముఫాసా ఎలాగుంది? ఇంకా ముఫాసా చూడలేదు అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే.